ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము, నా కాలు జారునని నేననుకొనక యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 18వ వచనము. When I thought my foot slips, your steadfast love, O Lord, helped me up. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా వారి వారి జీవితాల్లో, ఈ లోకంలో మనుషులంగా జీవిస్తున్న అందరం కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితుల్లో భయముతోనైనా ఉంటాము, ఒక పాపం చేసిన వ్యక్తులంగా అయినా ఉంటాము, లేదా ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తులంగా అయినా ఉంటాము. అటువంటి సమయంలో ఎటువంటి హోప్ మన జీవితంలో లేదు అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో నేను నిన్ను బలపరుస్తాను. దేవుని కృప మనల్ని బలపరుస్తుంది అని. నీవు పడిపోతుండగా ఈ లోకం చూసి నవ్వుతూ ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రము నవ్వడు. దేవుడు మాత్రము నువ్వు పడిపోయేలాగా ఆయన ఎప్పుడు అనుకోడు. ఆయన నిన్ను నిలవబెట్టబోతున్నాడు. నువ్వు పడిపోకముందే, ఆ సమస్య వలన నీకు ఇబ్బందులు రాకముందే, నీకున్నటువంటి ఆ బలహీనత వలన నువ్వు అత్యధికమైన సమస్యలు ఎదుర్కొనక ముందే దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని కృప మనల్ని బలపరుస్తుంది అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇక పడిపోయారు, అయిపోయింది పరిస్థితి, ఇంకా దేనికి పనికి రావు నువ్వు అనుకుంటున్న సమయంలోనే, మనం ఇంకా బలహీనులుగా మార్చబడిన సమయంలోనే మన యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటే దేవుడు మనల్ని నిలవబెట్టబోతున్నాడు. దేవుడు మన జీవితాలు కట్టబోతున్నాడు. ఈరోజు దేని నిమిత్తం నువ్వు పడిపోతున్నాను అని ఆలోచన చేస్తున్నావు. నీకు ఉద్యోగం రాక నా పని అయిపోయింది అనుకుంటున్నావా? నీ కుటుంబంలో సమాధానం లేక ఇక ఈ కుటుంబం ఇంతే అని అనుకుంటున్నావా? నీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి ఇక జీవితంలో నాకు ఈ అనారోగ్యం నుంచి స్వస్థత రాదు అని అనుకుంటున్నావా? ఈ లోకము బహుశా నిన్నొక ఫెయిల్యూర్ క్యాండిడేట్గా చూడొచ్చేమో, అంటే ఓడిపోయిన వ్యక్తిగా చూడొచ్చేమో, కానీ దేవుడు అలా చూడట్లే. దేవుడు నిన్ను నిలవబెట్టే వ్యక్తిగానే చూస్తున్నాడు. ఏలియా అనుకుంటున్నాడు, ఇక ఈ జీవితం నేను జీవించలేను, నా పని అయిపోయింది, నేను ఇక చనిపోతాను, ప్రభువా నన్ను చంపేసేయని ప్రార్థన చేస్తుంటే దేవుడు సరే చనిపో అని చెప్పలేదండి. దేవుడు ఏలియాని బలపరిచాడు. నువ్వు ఇంకా నడవాల్సింది ఉంది, ఆహారం భుజించి ముందుకెళ్ళు అన్నాడు. హల్లెలూయా. దేవుడు నువ్వు పడిపోతుండగా చూసే దేవుడు కాదు. నువ్వు అనుకున్నట్లు నువ్వు కాలు జారిపోవచ్చేమో, ఏదో ఒక సమస్యను బట్టి నువ్వు పడిపోతున్న స్థితిలో నిజంగానే ఉండొచ్చేమో, కానీ నువ్వు పడేదాకా దేవుడు వెయిట్ చేయట్లే. నీ ఆలోచన వేరు, దేవుడి ఆలోచన వేరు. దేవుని యొక్క కృప నిన్ను బలపరుస్తుంది. దేవుని యొక్క కృప నీకు మరొక నూతనమైన జీవితాన్ని పరిస్థితిని ఇస్తుంది. నీవు అనుకున్నట్లు నీకేమీ కాదు గనుక ధైర్యంతో ఉండు, దేవుని పైన విశ్వాసం కలిగి ఉండు. నీవు చూస్తున్న ఈ రోజున ప్రతికూల పరిస్థితులు నిన్నేమి చేయలేవు. నీవు చూస్తున్న బలహీనతలు నిన్నేమి చేయలేవు. నువ్వు చూస్తున్నటువంటి కుటుంబ పరిస్థితులు నిన్నేమి చేయలేవు. దేవుడి కృప నిన్ను బలపరుస్తుంది, నీకు మంచి జ్ఞానం ఇస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది. కనుక ధైర్యంతో, విశ్వాసముతో దేవునిపై నమ్మకము కలిగి జీవించు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ స్తోత్రాలు, సజీవుడ వందనాలు, గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు నాయన. అవునయ్యా, మేము పడిపోతున్నాము అని అనుకుంటున్నాము, కానీ మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు అని, రక్షించే దేవుడు అని, కాపాడే దేవుడు అని తండ్రి మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా మీ కృప ద్వారా బలపరచండి. మీ సహాయం వారికి అనుగ్రహించండి. ఏ శోధన వారికి లేకుండా, ఏ అనారోగ్యం వారికి లేకుండా, ఏ బలహీనత వారిని ఆవరించకుండా, ఏ అప్పుల సమస్యల వలన వారి ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీరే వారందరికీ తోడై ఉండమని ఈ రోజున తండ్రి
ప్రతి విషయంలో మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, మీ నామానికి మహిమకరంగా మా అందరినీ కూడా మీకు సాక్షులుగా ఈ లోకంలో నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.